జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. నియోజకవర్గంలో డివిజన్లు బూత్ల వారీగా తిరుగుతూ ఓటర్లను అభ్యర్థిస్తూ ఉన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూకుడు మీద ఉంది. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. క్యాంపెయినింగ్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆదేశించారు ఆమె. ఇన్ఛార్జ్ మంత్రులు రోజుకో డివిజన్లో సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారం మరింత ఉధృతం చేస్తున్నారు. ఈ నెల 17న నామినేషన్ దాఖలు చేశాక ప్రచార పర్వంలో మరింత ఉధృతంగా పాలు పంచుకోనున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్. సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ పార్టీ అభ్యర్థిగా దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆమె కూతుళ్లు సైతం రంగంలోకి దిగి ఓటర్లను కలుస్తున్నారు. గులాబీ పార్టీకి ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. ఇక కమలనాథులు మాత్రం ప్రచారంలో వెనకంజలో ఉన్నారనే చెప్పాలి. పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఇంకా అధిష్టానం నుంచి సమాచారం రాకపోవడంతో జూబ్లీహిల్స్ లో బీజేపీ అభ్యర్థి ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని పార్టీలు కూడా హోరీగా ప్రచార పర్వంలో మునిగిపోయాయని చెప్పాలి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ అక్కడ సీటు కైవసం చేసుకునేందుకు కూడా కసరత్తు స్టార్ట్ చేసిందనే చెప్పాలి. మరోవైపు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడేందుకు కూడా వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించి మాగంటి గోపీనాథ్ వైఫ్ మాగంటి సునీత ప్రచారంలో సాగుతూ ఉన్నారు. ఆమెతో పాటు ఆమె కూతుళ్లు కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే తాజాగా నిన్న ఈ ప్రచారంలో చిన్న అపశృతి చోటు చేసుకుందని చెప్పాలి. గూడలో నమాజ్ చేసుకుని వెళ్తున్న వారిని ఓట్లు వేయాలంటూ అభ్యర్థించిన క్రమంలో వారిపై అటు మాగంటి సునీత అలాగే ఆమె కూతురు అక్షరపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే అటు కాంగ్రెస్ అయితే డివిజన్లు బూత్ల వారీగా అందరూ కూడా ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా మారింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి హేమ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హేమ, ఒకరిని మించి ఒకరు కూడా ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి ప్రెసెంట్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగానే ఉంది. ఎందుకంటే బీజేపీ ప్రచారంలో కొంచెం వెనకంజలోనే ఉంది. ఇప్పటికే అభ్యర్థి విషయంలో తర్జన భర్జన అవుతున్న పరిస్థితి. తాజా అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనేవి ప్రస్తుతం 3 పార్టీలకు కూడా చాలా ప్రెస్టీజియస్ గా మారాయి. ప్రతి ఒక్కరు కూడా తామే జూబ్లీహిల్స్ కైవసం చేసుకోబోతున్నాం అంటూ కూడా పెద్ద ఎత్తున ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలే తమని గెలిపించబోతున్నాయి అని చెప్తుంటే, మరొక వైపు బీఆర్ఎస్ మాత్రం ఈ 2 ఏళ్లు కాంగ్రెస్ పాలననే తమను గెలిపించబోతోంది. గత 10 ఏళ్లు తాము చేసినటువంటి అభివృద్ధి కంటే ఈ 2 ఏళ్లు వీళ్ళు చేసింది ఏమీ లేదు. సో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ తామే కైవసం చేసుకోబోతున్నారు. మరొకసారి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తామే నిలవబోతున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. మరొక వైపు బీజేపీ పార్టీ మాత్రం ఇప్పటి వరకు కూడా అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. ఒకవైపు కాంగ్రెస్, మరొక వైపు బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. అసలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనివార్యం అని తెలిసిన వెంటనే ఆటోమేటిక్ గా కూడా అటు మొత్తం కూడా బీఆర్ఎస్ క్యాడర్ కానివ్వండి, బీఆర్ఎస్ ముఖ్య లీడర్లు అంతా కూడా ప్రచారంలో దిగిపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ కాస్త అభ్యర్థిని అనౌన్స్ చేయడానికి ఆలస్యం అయినప్పటికీ కూడా 3 ఇన్ఛార్జ్ మంత్రులను వేయడంతో పాటుగా 19 మంది కార్పొరేషన్ చైర్మన్లను కూడా కమిటీగా వేశారు. వీళ్ళంతా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం కూడా సుడిగాలి పర్యటన చేసి ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మరొక వైపు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఈ 2 ఏళ్ల పాటు ప్రభుత్వం చేసినటువంటి అనేక కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్లారు. అండ్ మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లు తిరుగుతూ అన్నిటి దగ్గర కూడా కొత్త సంక్షేమ పథకాలకు కానివ్వండి, కొత్త అభివృద్ధి కార్యక్రమాలకు కానివ్వండి శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ ముందుకు పోతుంటే, మరొక వైపు బీజేపీ మాత్రం ఇప్పటి వరకు అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. ఇక ప్రచారంలో వాళ్ళు ప్రస్తుతం వెనుకబడ్డారనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం సపోర్ట్ ఉండడంతో పెద్ద ఎత్తున
ఖచ్చితంగా జూబ్లీహిల్స్ తామే కైవసం చేసుకోబోతున్నారు. మరొక వైపు ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో ఉప ఎన్నిక ఇది. ఆల్రెడీ కంటోన్మెంట్లో ఉప ఎన్నికలు వచ్చాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయ సంకేతం మోగించింది. సో మరొక వైపు ప్రస్తుతం ఇప్పుడు వచ్చినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా తామే గెలవబోతున్నాం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒకవైపు రాష్ట్రంలో బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో ఖచ్చితంగా మొదటి నుంచి అనేక సామాజిక వర్గాల నుంచి రెడ్డి సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం నుంచి అనేక పేర్లు వినిపించినప్పటికీ కూడా ప్రస్తుతం జూబ్లీహిల్స్లో స్ట్రాంగ్ లీడర్గా అండ్ మోర్ ఓవర్ ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉండి గతంలో కూడా తను ఇండిపెండెంట్ అనేక ఓట్లు కైవసం చేసుకున్నటువంటి వ్యక్తిని చూస్ చేసుకున్నారు. మోరోవర్ ఒక యంగ్ లీడర్ అయితే బాగుంటుంది, దట్టు బీసీ లీడర్ అయితే బాగుంటుంది, దట్టు యాదవ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే బాగుంటుంది అని అనేక పేర్లు వినిపించిన తర్వాత నవీన్ యాదవ్ వైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొగ్గు చూపించింది. సో మరొక వైపు బీఆర్ఎస్ విషయానికి వస్తే ఆల్రెడీ అక్కడ మాగంటి గోపీనాథ్ ఎన్నో ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. బీఆర్ఎస్ అక్కడ సిట్టింగ్ సీటు అండ్ అనేక అంటే లాస్ట్ టైం 2023 లాంటి ఎన్నికల్లో కాంగ్రెస్ వేవ్ అంత పెద్దగా వచ్చినప్పటికీ కూడా జూబ్లీహిల్స్లో స్టిల్ బీఆర్ఎస్ గెలిచింది, దట్టు మాగంటి ఎమ్మెల్యే అయ్యారు. సో ఖచ్చితంగా మాగంటి మరణంతో వచ్చినటువంటి ఎన్నికలు కాబట్టి సెంటిమెంట్ని వర్కౌట్ చేయాలని సొంత భార్యకే టికెట్ ఇచ్చారు. ప్రస్తుతం ఒకవైపు మాగంటి సునీతతో పాటు వాళ్ళ ఇద్దరు కుమార్తెలు అక్షర కానివ్వండి, మరొక అమ్మాయి కూడా ఆల్రెడీ ప్రచారంలో దూసుకెళ్ళిపోతున్నారు. నిన్న మొత్తం కూడా అటు బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కూడా జూబ్లీహిల్స్లో ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు బాకీ కార్డు అని చెప్పేసి ఒక కొత్త ప్రచారానికి తెరలేపారు. 2 ఏళ్ల పాటు కూడా కాంగ్రెస్ ప్రజలకు బాకీ పడిందని, గతంలో కూడా కాంగ్రెస్ చేసిందేమీ లేదని, కేవలం తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ చేసింది మాత్రమే, అంతకు ముందు కానీ ప్రస్తుతం కానీ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. హరీష్ రావు కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, మల్లారెడ్డి కానివ్వండి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కానివ్వండి, ఇలా ముఖ్య నేతలంతా కూడా ఆల్రెడీ ప్రచారంలో దిగినటువంటి పరిస్థితి. అయితే బీఆర్ఎస్ చేసినటువంటి ఆరోపణలు ఒకవైపు తిప్పికొడుతూ మరొక వైపు పార్టీలు ఉన్నటువంటి కొన్ని అంతర్గత విభేదాలకు చెక్ పెట్టుకుంటూ లైక్ మొన్నటి వరకే చూసాం అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళకు టికెట్ రాలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. నేరుగా తాను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు పనిచేయనని, బీహార్ ఎన్నికలకు పనిచేస్తానని అండ్ మోరోవర్ నవీన్ యాదవ్ వచ్చి తనని అడుగుతేనే ప్రచారంలో కానీ నామినేషన్కి కానీ వెళ్తాను అంటూ కూడా హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు సేమ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటున్నటువంటి బొంతు రామ్మోహన్ కూడా ప్రస్తుతం బీజేపీకి నెగోషియేషన్ చేస్తున్నారని ఇలా అనేక ఆరోపణలు అనేక ప్రస్తుతం ఈ తలనొప్పి అన్నిటికీ చెక్ పెడుతూ మరొక వైపు ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు వెళ్తుంది, దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. నిన్న యూసఫ్ గూడ వేదికగా అటు ఇన్ఛార్జ్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి సీతక్క వీళ్ళంతా కలిసి బూత్ స్థాయి లీడర్లతో మీటింగ్ ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలకు పనిచేయాలి, కొత్త పాత అని ఎవరు చూడొద్దు, ఎటువంటి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఉన్నా సరే హైకమాండ్ దృష్టికి తీసుకొని రావాలి, తమ దగ్గరకు తీసుకొని రావాలి, కానీ ప్రతి ఒక్కరు పనిచేయాలి. అండ్ మోర్ ఓవర్ ఈ 2 ఏళ్ల పాటు కూడా కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో లైక్ సన్న బియ్యం లాంటి పథకాలు కానివ్వండి, రాజీవ్ యువ వికాసం కానివ్వండి, లేదంటే ఫ్రీ బస్ కానివ్వండి, లేదంటే ఏదైతే కరెంట్ 200 యూనిట్లకి ఫ్రీ కరెంట్ కానివ్వండి, గృహజ్యోతి కానివ్వండి, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ కానివ్వండి, ఇలా అనేక సంక్షేమ పథకాలు చేశాము. అవన్నీ కూడా ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క లబ్ధిదారుడు ఒక్కొక్క కుటుంబంలో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేసి ఖచ్చితంగా వాళ్ళకు ఒక నెలకు ఎంత బెనిఫిషియరీ అవుతుంది, ఒక్కొక్క లబ్ధిదారుడికి ఎంత ప్రభుత్వం చెల్లిస్తుంది అనే అంశాలతో కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరొక వైపు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు, కానీ ఈ 2 ఏళ్ల పాటు దట్టు ఈ గడిచినటువంటి కొన్ని నెలల నుంచి దాదాపు 100 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశామంటూ పెద్ద ఎత్తున మంత్రులతో పాటు అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. ఇంకా రానున్నటువంటి 3 ఏళ్లలో అసలు ఏం చేయబోతున్నాము, ఒక్కొక్క లబ్ధిదారుడికి ప్రభుత్వం నుంచి ఎంత రాబోతుంది, ఇలా అనేక అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. ఖచ్చితంగా బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలన్నింటినీ కూడా
తిప్పికొట్టాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో దిగుతున్నారు. అండ్ మోరోవర్ బూత్ స్థాయి నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. అయితే గతంలో ఈ బీహార్ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్రం నుంచి కొంతమంది నేతలను అక్కడికి పంపిస్తాము అనే ఆలోచనలో పార్టీ ఉండింది. కానీ ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికలు రావడంతో ఎవరు కూడా బీహార్కి వెళ్ళడం లేదు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకే పనిచేయాలి. అటు లోకల్ స్థాయి లీడర్ నుంచి రాష్ట్ర మంత్రుల వరకు ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి, ఖచ్చితంగా గెలిపే ధ్యేయంగా పనిచేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. ఇదే అంశం పైన ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సార్లు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి. అండ్ అభ్యర్థి ఎంపిక సమయంలో కూడా సర్వే నిర్వహించినటువంటి సమయంలో కూడా ఒకవైపు సర్వే చేస్తూ మరొక వైపు పెద్ద ఎత్తున ప్రచారం చేశారని చెప్పుకోవచ్చు. అయితే జూబ్లీహిల్స్ లో కూడా ప్రస్తుతం కాంగ్రెస్ వేవ్ అనేది కనిపిస్తుంది. పెద్ద ఎత్తున నవీన్ యాదవ్ అనే వ్యక్తి అటు ఎన్నో ఏళ్ల నుంచి అక్కడ సోషల్ సర్వీస్ చేయడంతో పాటు అనేక మంది అక్కడ ఉన్నటువంటి లోకల్స్ ని కష్టం వచ్చినటువంటి సమయంలో ఆదుకోవడంతో పాటు ఒక పెద్ద దిక్కుగా కూడా వ్యవహరించారు. అయితే గతంలో 2014కి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేశారు. అప్పట్లో కూడా అతను ఫస్ట్ టైం పోటీ చేసినప్పటికీ కూడా ఓట్ షేర్ అనేది ఎక్కువగా వచ్చింది. నెక్స్ట్ 2018 ఎన్నికల్లో కూడా అటు ఎంఐఎం నుంచి కాకుండా ఇతర పార్టీల నుంచి కాకుండా సొంత ఇండిపెండెంట్ నేతగా కూడా పోటీ చేశారు. అప్పుడు కూడా దాదాపు 40,000కు పైగా ఓట్లు కైవసం చేసుకున్నారు. అనంతరం ప్రస్తుతం 2023లో కూడా పోటీ చేయాలని భావించినటువంటి సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిచి మాట్లాడిన తర్వాత అతన్ని నామినేషన్ కూడా వెనక్కి తీసుకున్నారు. సో ప్రస్తుతం నవీన్ యాదవ్కు ఒకవైపు గతంలో ఉన్నటువంటి ఓట్ షేర్తో పాటు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాబలం, మరొక వైపు ఎంఐఎం సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే జూబ్లీహిల్స్ లో జెండా ఎగరవైపోతుంది అనే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు బీఆర్ఎస్ కూడా అంతే పెద్ద ఎత్తున ధీమా వ్యక్తం చేస్తుంది. సో చూడాలి మరి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా నడుస్తున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఏ విధంగా ఉండబోతోంది అనేది. రైట్ హేమ, థ్యాంక్ యూ. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా అటు బీఆర్ఎస్ ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా హోరాహోరీగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మరోవైపు బీజేపీ అయితే ఈ ప్రచారంలో వెరకంజలో ఉందనే చెప్పాలి. మరి వీరికి ధీటుగా బీజేపీ ప్రచారంలో ముందుకు వస్తుందా లేదా అన్నది